హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రైనర్ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 5 years కూడా రాజధాని గురించి చాలా బర్నింగ్ టాపిక్ అయింది. ముఖ్యంగా అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటించారు. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చారు. మరి అమరావతి ఈసారైనా పూర్తవుతుందా? రాజధాని ఉంటుందా ఆంధ్రప్రదేశ్కి? ఒకవేళ రాజధాని వస్తే అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? మీరేం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్తో మీరు ఎంటైర్ ఏపీ ప్రజల క్వశ్చన్ని రిప్రజెంట్ చేశారు అని అనుకుంటున్నాను నేను. సో మీరు అన్నట్టు డెఫినెట్లీ ఏంటి అంటే 2 స్టేట్స్ విడిపోయినప్పుడు 10 years కామన్ క్యాపిటల్ అనౌన్స్ చేశారు. అది ఎందుకు అని అంటే ఒక రాష్ట్ర రాజధానిని నిర్మించడానికి డెఫినెట్లీ మినిమం ఒక 10 years టైం అయినా పడుతుంది. సో అది నిర్మించుకునే అవకాశాన్ని ఇవ్వడం కోసం, ఒక నూతన రాష్ట్రానికి ఆ అవకాశాన్ని ఇవ్వడం కోసం డెఫినెట్లీ ఒక 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ అవకాశాన్ని కల్పించారు. కాకపోతే అక్కడ పరిస్థితులు ఏమైనాయి అని అంటే ఫస్ట్ 5 years చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, ఆ తర్వాత జగన్మోహన్ గారికి అవకాశం ఇచ్చారు. సో చంద్రబాబు గారు అమరావతిని క్యాపిటల్గా డిసైడ్ చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఎందుకు అది డిసైడ్ చేయాల్సి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది డిస్కస్ చేసే ముందు ఆ తర్వాత ఏమైంది అని డిసైడ్ చేశారు. అమరావతి మన క్యాపిటల్ అనుకున్నారు, అది అనౌన్స్ చేశారు. దానికోసం ల్యాండ్ పూలింగ్ జరిగింది, అంతా జరిగింది. దాని కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఒక 50% దాకా వర్క్స్ అయ్యి ఉంటాయి. దెన్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనూహ్యంగా, అంటే అప్పటిదాకా, అంటే కొత్త ప్రభుత్వం వచ్చే కంటే ముందు దట్ హెస్ బీన్ డిసైడెడ్ దట్ అమరావతి ఈజ్ ఓన్లీ ద క్యాపిటల్. ఈ 3 రాజధానుల విషయం ఏదైతే టాపిక్ ఉందో, కొత్త రాష్ట్రం వచ్చేంత వరకు ఎవరు ఊహించింది కాదు. అది 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 రాజకీయ లాభం కోసమా, లేదు అని అంటే అక్కడ సెంటిమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ఎలా డిసైడ్ చేసింది అనేది మనం పక్కన పెడితే ఖచ్చితంగా అనూహ్యంగా వచ్చింది. దానివల్ల ఏమైంది, అమరావతి రాజధాని అనే టాపిక్ అమరావతి రాజధానిగా ఎదగడం అనేది ఖచ్చితంగా ఆగిపోయింది. దానికి వేరే రీజన్స్ చాలా చెప్తుంటారు. అక్కడ అసలు రాజధానిని కట్టలేమనో ఇంకేదో ఇది చెప్తూ ఉంటారు. ఈవెన్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఆల్సో నాట్ దట్ గుడ్ అని కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అమరావతి రాజధాని అనే విషయం అక్కడ ఆగిపోయింది. సో దానివల్ల ఏమైంది అని అంటే మళ్ళీ 3 రాజధానుల టాపిక్ వచ్చి అదే రాష్ట్రమంతటా 5 yearsగా అదే బర్నింగ్ టాపిక్గా ఉండిపోయింది. సో ఇప్పుడు చంద్రబాబు గారి పాలన, అంటే ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్కి 2వసారి, సమైక్య ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు. సో సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన పాలనా విధానం మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తే, హైదరాబాద్ అంటే హైదరాబాద్కి సైబరాబాద్ అనే కొత్త టైటిల్ని తీసుకొచ్చింది అతనే. సో ఐటీ హబ్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అంతకంటే ముందు మీకు అంటే మనం హిస్టరీ తీసుకుంటే ఆయన సీఎంగా వచ్చే కంటే ముందు ఐటీ ఇక్కడ ఉన్నది డెఫినెట్లీ తక్కువే. బెంగళూరు హబ్గా ఉండేది, తర్వాత చెన్నై హబ్గా ఉండేది, ఆ తర్వాత పూణేకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పూణే కూడా వెరీ స్ట్రాంగ్. గుజరాత్కి కొన్ని అవకాశాలు ఉండినాయి. కానీ హైదరాబాద్ని హబ్గా, అంటే ఆ అవకాశాలని క్రియేట్ చేయగలిగింది డెఫినెట్లీ చంద్రబాబు గారు. ఆయన కృషి అనే అనుకోవచ్చు. డెఫినెట్లీ ఏంటంటే సైబరాబాద్ హైటెక్ సిటీ ఏరియా అంతా డెవలప్ అవ్వడము, ఐటీ అంతా అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడము, ఇక్కడికి రావడం, ఇదంతా ఆయన కృషి అనేది మనం అందరం ఒప్పుకోవాల్సిందే. సో ఆయన అంటే హైదరాబాద్ని నిర్మించకపోయినా, హైదరాబాద్ ఎనీవే ఎప్పుడు శతాబ్దాల క్రితం హైదరాబాద్ నిర్మించబడింది. ఓకే, కానీ నూతన అంటే ఒక సైబరాబాద్ కొత్త కల్చర్ని, కొత్త అంటే హైదరాబాద్కి ఒక కొత్త షేప్ని తీసుకొచ్చింది. హైదరాబాద్కి ఒక కొత్త షేప్ రావడానికి చంద్రబాబు గారి పాత్ర ఉంది అనడంలో డెఫినెట్లీ విస్మయం అయితే లేదు. సో అదేవిధంగా ఆయన విధానం, ఆయన పనిచేసే విధానం గురించి మాట్లాడాల్సి వస్తే, పార్టీలు కానీ రాజకీయాలు ఇవన్నీ మనం పక్కన పెట్టాల్సి వస్తే, ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఒకటి నిర్మించడంలో. సో రాజధాని నిర్మించగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది అనేది నా నమ్మకమే కాదు, అక్కడ ప్రజల నమ్మకం. దాని నమ్మకంతోనే వాళ్ళు ఏం చేశారు, మొదటిసారి
రాష్ట్రం ఏర్పడిన మొదటిసారి ఆయనకే అవకాశం ఇచ్చారు. ఎందుకు? ఖచ్చితంగా మనకు రాజధాని లేదు, రాజధాని నిర్మించగలిగే కెపాసిటీ ఆయనకే ఉంది. రాజధాని నిర్మాణం జరిగింది అని అంటే అది ప్రాపర్గా జరిగింది అంటే అవకాశాలు, అంటే ఐటీ కంపెనీస్ని ఆయన పికప్ చేసుకునే విధానం కానీ తీసుకొస్తాడు అనే నమ్మకం కానీ ఇదంతా ప్రజల్లో ఏం చేసింది, కొత్త కంపెనీస్ అంతే కొత్త రాజధాని పర్ఫెక్ట్గా లాంచ్ అయితే ఖచ్చితంగా ఐటీ కంపెనీస్ కానీ పారిశ్రామిక అభివృద్ధి కానీ జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఆయనని పికప్ చేశారు అప్పుడు. అదేవిధంగా లైక్ ఏంటంటే ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా ఏంటంటే ఓకే ఆయనకు అవకాశం పోయింది, పూర్తిగా నిర్మాణం జరగకంటే ముందే ఆయనకు అధికారం పోయింది కాబట్టి ఆయన నిర్మించలేకపోయారు. కానీ ఇప్పుడు డెఫినెట్లీ ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా చేసి నిరూపిస్తాడనే నమ్మకం నాకుంది. కాకపోతే మీరు ఇప్పుడే అడిగారు 3 రాజధానుల్లో. అవును, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించారు. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు అనుకుంటా. రీసెంట్ గా వచ్చిన వార్త ఫైనాన్షియల్ క్యాపిటల్ గా వైజాగే ఉంటుందని చెప్పి. అదే దట్ ఈస్ వాట్ నేను అదే చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే ఈ 3 రాజధానుల టాపిక్ రాలేదనుకోండి, సెంటిమెంట్స్ అనేది బిల్డ్ అవ్వదు. కానీ 3 రాజధానుల టాపిక్ రావడం వల్ల ఏమైంది అని అంటే అమరావతి మాత్రమే ఎందుకు, వైజాగ్ ఎందుకు, వైజాగ్ ఏరియా వాళ్ళు వైజాగ్ ఎందుకు కాకూడదు, వైజాగ్లో కూడా వనరులు ఉన్నాయి. అంటే ఒక రకంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉందనుకోవచ్చా? అంటే మా ప్లేస్ డెవలప్ అయితే మా భవిష్యత్తు బాగుంటుంది, మా భూముల రేట్లు పెరుగుతాయి అలా అనుకుంటారు కదా. వైజాగ్ అయితే వైజాగ్, కర్నూలు అయితే కర్నూలు, అమరావతి అయితే వాళ్ళు ప్రజలందరూ. అవి అంటే రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే అన్ని రెచ్చగొట్టేవి ఉంటాయి. కానీ డెఫినెట్లీ ఏంటంటే అక్కడ ఓవరాల్గా స్టేట్ మొత్తానికి ఏంటి బెనిఫిషియల్ అనే స్కీమ్ గురించి మాత్రమే అక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలి. దానివల్లే ఏంటి అంటే ఈక్వల్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని అమరావతిలో ఉన్నా కూడా వైజాగ్ అభివృద్ధి కోసం చేయాల్సినవన్నీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఆ చర్యలన్నీ తీసుకుందనుకోండి, అక్కడ రాజధాని అనే పేరే ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మహారాష్ట్ర తీసుకుందాం. మహారాష్ట్ర తీసుకుంటే ముంబై నాట్ ఓన్లీ ద క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర, ఈవెన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే బిజినెసెస్ ఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ ముంబై. సో అక్కడ ఏంటంటే వెరీ థిక్లీ పాపులేటెడ్ సిటీ, ఓవర్ ఫ్లోటెడ్. సో అక్కడ ఏమైంది అని అంటే కొత్త కంపెనీస్ రావడానికి, ఐటీ కంపెనీస్ పర్టికులర్గా రావడానికి ఖచ్చితంగా ఒక స్కోప్ తక్కువ ఉండిపోయింది. అప్పుడు ఏమైంది అని అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పూణేకి షిఫ్ట్ అయినాయి. ఎందుకంటే పూణేకి ఇంత ఓవర్ ఫ్లోటింగ్ లేదు అండ్ అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏవైతే అక్కడ వనరులు, లోకల్గా ఉండే వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అవైలబిలిటీ ఉంది. సో అది క్యాపిటల్ కాకపోయినా కూడా ఐటీ హబ్గా డెవలప్ అవుతూ ఉంది. అలాగే ఇప్పుడు మనం అమరావతి క్యాపిటల్ అని అనుకున్నా కూడా అక్కడ ఏంటి అని అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ లాగా అది ఉన్నా కూడా ఈ ఐటీ హబ్గా వైజాగ్లో అవకాశాలు ఉంది అని అంటే దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటారు. అక్కడ అవకాశాలు ఉన్నాయి అని అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం డెఫినెట్లీ ఏం చేస్తుంది, ఆ వైజాగ్ని ఐటీ హబ్గా బిల్డ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. సో ఈ రాజధాని మా దగ్గరే ఉండాలి, అక్కడే ఎందుకు ఉండాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అనేది రాజకీయ లబ్ధి కోసం వచ్చాయేమో అనేది నా ఒపీనియన్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు అవును సెంటిమెంట్స్, ఇప్పుడు ఈయన క్లియర్గా ఉన్నా కూడా చంద్రబాబు గారు క్లియర్గా ఉన్నారు అమరావతి స్టేట్ క్యాపిటల్ అని చెప్పేసి. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఇప్పుడు ఏంటంటే కొత్త సెంటిమెంట్స్ బిల్డ్ అయినాయి. రీసెంట్గా నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను. ఆ ఫ్రెండ్ ఏంటి అని అంటే వైసీపీ అభిమాని. సో నేను అడిగాను అనమాట, లైక్ ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది 3 రాజధానులు పెట్టాలనుకోవడంలో అనేది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగాను అనమాట. అడిగితే అతను చెప్పిన సమాధానం ఆయన ఏంటి అని అంటే రాయలసీమ నుంచి అనమాట. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ స్టేట్ తీసేసుకున్నారు, ఆంధ్రాకి క్యాపిటల్ వచ్చేసింది, రాయలసీమలో మేమేమైపోవాలి, మా దగ్గర ఇక్కడ వ్యవసాయం, అది కాకుండా అమరావతి అనేది ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అది కంప్లీట్గా అక్కడ భూములు 3 పంటలు పండుతాయి. అక్కడ ఈ 30,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయడానికి వాళ్ళకి చాలా కష్టమైంది.
అలాంటి ప్లేస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు రాయలసీమకు వస్తే ఇక్కడ పంటలే పండాయి, మేము భూములు ఇమ్మంటే ఈజీగా ఇచ్చేస్తాం కదా, ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేయలేకపోయారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సెంటిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రాయలసీమ ప్రజల సెంటిమెంట్స్ గురించి ఆలోచించాల్సి వస్తే వాళ్ళు ఏదైతే పికప్ చేసిన పాయింట్ ఉందో అది వ్యాలిడ్ లాగా కనబడుతుంది. కానీ రాజకీయంగా అంటే ఒక 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 రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ ఒక్క రోజు కోసమో ఒకరి సెంటిమెంట్ కోసమో ఒక ప్రాంతం వారి అభిలాష ప్రకారమో వెళ్ళేది కాదు. అదేంటి అని అంటే ఫ్యూచరిస్టిక్, రాబోయే తరాలకి ఒక కొత్త రాజధాని ఇవ్వడంలో ఏంటి అంటే ఇప్పుడు ఆ స్టేట్ చూసుకుంటే ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది. అంతకుముందు స్టేట్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఏంటి అని అంటే అదొక అంటే సర్కిల్ లాగా కాకపోయినా ఒక ముద్దలాగా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్కి ఖచ్చితంగా లెంత్ చాలా డిస్టెన్స్ ఉంటుంది. దాంట్లో అందరికీ ఈక్వల్గా డిస్టెన్స్లో ఉండడానికి సెంటర్ పాయింట్ని సెలెక్ట్. అవును. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మామూలు ప్రజానికానికి అర్థమయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఇవి ఒక అంటే ఎవరైతే ప్రభుత్వ సలహాదారులు ఉంటారో వాళ్ళు చాలా విషయాలని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత అవన్నిటిని ఏంటి అని అంటే ఈ పర్టికులర్ రాజధానిని మనం ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ప్రజానికానికి అన్ని డిస్ట్రిక్ట్స్కి కావాల్సిన అంటే బెనిఫిట్ అయ్యేలాగా ఎలా తీసుకోవాలి, వాళ్ళ సెంటిమెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం కన్సిడర్ చేసి ఎలా తీసుకోవాలనే దాన్ని బేస్ తీసుకుని ఉంటారు. ఇది ఒక ప్రాంతం వాడికి ఏంటి అంటే వాడి ప్రాంతం మీదనే డెఫినెట్లీ ఒక ప్రేమ ఇవన్నీ ఉంటుంది. మా దగ్గర ఉంటే బాగుండు అనేది ఒకటి ఉంటుంది. దానికి ఇంకా నేను వెంటనే ఏమన్నాను, అది ఒక కార్నర్ అయిపోతుంది కదా, డెఫినెట్లీ ఒక కార్నర్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు మిగిలిన డిస్ట్రిక్ట్స్ అన్నింటికి కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది కదా అన్నట్టుగా అడిగాను. అంటే జస్ట్ ఫ్రెండ్లీ డిస్కషన్లో అడిగినప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి. అలా తీసుకోవాల్సి వస్తే చెన్నై కూడా ఒక కార్నర్కి వచ్చేస్తుంది. చెన్నై క్యాపిటల్ కార్నర్లో ఉంటుంది. బెంగళూరు పూర్తిగా కార్నర్ కాకపోయినా కూడా అది ఎలా ఉంటుందంటే ఇంకొక షేప్ ఉంటుంది, అమీబా షేప్ ఒకటి ఉంటుంది. అది కూడా ఏంటి అని అంటే ఒక పర్టికులర్ ఏరియాకి ఎక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. ఈవెన్ ముంబై కూడా మిడ్ ఆఫ్ ది స్టేట్ ఏమి ఉండదు. ఇలా రకరకాల అంటే కార్నర్ అవుతుంది అంటే అది ఒకటే రీజన్ అవ్వకపోవచ్చు అనే దీంట్లో ఒక ఇది వచ్చిందనమాట. కాకపోతే అక్కడ అర్థం చేసుకోవాల్సింది చెన్నై అనేది మోడర్న్ ఇండియాలో నిర్మించబడింది కాదు. మీరు అమరావతి తీసుకుంటే అమరావతి రాజధానిని ఇప్పుడు నిర్మిస్తున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం దాన్ని నిర్మించాలి అవసరాన్ని బట్టి. చెన్నై అనేది ఏంటి అని అంటే దానంతట అది ఏర్పడ్డది, తర్వాత ఒక శతాబ్దాలుగా అదొక రాజధానిగా ఏర్పడింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే ముందు ఆంధ్రప్రదేశ్కి కూడా రాజధాని మద్రాసే, స్టేట్స్ కలిసి ఉన్నప్పుడు. సో అక్కడ ఏంటి అంటే అక్కడ పరిపాలన సౌలభ్యం అప్పుడు ఉండింది, అక్కడ బిల్డ్ చేయబడింది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాం. అట్లనే ఒకవేళ హైదరాబాద్ ఇక్కడ బిల్డ్ చేయబడకపోయి ఉంటే వరంగల్ అయ్యేదేమో, అది మనం చెప్పలేం. సో దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. ముంబై ఎందుకు ఒక కార్నర్లో ఎందుకు క్యాపిటల్ అయింది, మా రాయలసీమలో ఎందుకు కాకూడదు, తిరుపతి ఎందుకు కాకూడదు, అనంతపురం ఎందుకు కాకూడదు, అంతకుముందు కర్నూలు ఇచ్చారు కదా, కర్నూలు ఎందుకు కాకూడదు అని అంటే దానికి మనం ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. కానీ ఏంటి అంటే డెఫినెట్లీ అమరావతిని పికప్ చేసుకోవడంలో ఒక డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కానీ కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. He never think for today. He always think for tomorrow. రేపటి భవిష్యత్తు ఏంటి అనే దాని గురించి ఆయన ఆలోచన విధానం. కాకపోతే డెఫినెట్లీ ఏంటంటే ఆయన మీద విమర్శలు కూడా ఉంటాయి. ఏంటి అని అంటే ఆయన రాజకీయ సౌలభ్యం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ మనం తీసుకుందాం అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అమరావతిని అనౌన్స్ చేస్తాడని. సో ఆ చుట్టుపక్కల ఆయన ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులతోటి ఆల్రెడీ పూలింగ్ చేసి పెట్టుకున్నాం. అందువల్ల దాన్ని సెలెక్ట్ చేశాడు అనేది విమర్శలు ఉన్నాయి. అది ఎంతో ఈవెన్ అది అక్కడే కాదు, ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఉండింది. ఒక కార్నర్ అంతా డెవలప్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన అక్కడ పూలింగ్ చేసి పెట్టి ఉన్నాడు. కాబట్టి మీరు అది మనం అబ్జర్వ్ చేస్తే సైబరాబాద్ నుంచి అటువైపు అంటే వెస్ట్ సైడ్ అంతా డెవలప్ అవుతూ వెళ్ళింది.
ఎలా వెళ్ళింది అని అంటే ఆయన అక్కడ ఆయన టీడీపీలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టుకున్నారు, అక్కడ ఈయన డెవలప్ చేస్తూ వెళ్ళాడు అనేది ఒక విమర్శ ఉంది. అలాగే ఈ అమరావతి విషయంలో కూడా ఆ విమర్శ ఉంది. దాని నుంచి ఆయన ఎలా బయటకు వస్తాడు అనేది ఆయన పరిపాలన దక్షతని మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.